హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీకు తెలుసా అండి, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అప్పు ఇచ్చెదరు కానీ అప్పు చేయరు. మీకెందుకు మరి అప్పులు వచ్చాయి? దేశంలో అలా ఉంది పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచమే అప్పుల ప్రపంచం. ఇదిగో బ్యాంకుల వాళ్ళు క్రెడిట్ కార్డు ఇస్తారు, అప్పుల కార్డు. దాని పేరేంటి? అప్పుల కార్డు లేకపోతే బతికే లేదంట అసలే. మీ ఊర్లో ఏమో కానీ మా చెన్నై లాంటి పట్టణాల్లో క్రెడిట్ కార్డు ఉండకపోతే వాడు బుద్ధిహీనుడు అనుకుంటారు అంతే. నీ క్రెడిట్ కార్డు కూడా లేదా నీకు? అయ్యయ్యా, అప్పుల కార్డు కూడా లేదా నీకు అని ఎగతాళి చేస్తారండి. ఏంటంటే అప్పు కార్డు గీసినప్పుడు ఇట్ట అంటాడు అంతే. 10,000, 20,000, 30,000 ఏం తెలియదు. నువ్వు 10,000 లెక్క పెట్టిస్తున్నప్పుడు 1, 2 అమ్మో ఇంత డబ్బు ఇచ్చేస్తున్నానే, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నానే కనీసం మనసు హెచ్చరిస్తుంది. ఈ కార్డులో గీకే వాళ్ళకి తీసే గీకేయి వచ్చేసింది అనుకుంటాడు అంతే. ఓరికి తట్టే వచ్చేసింది నాకు ఇంత అనుకుంటాడు, కానీ నెలాఖరున వచ్చేస్తుంది. ఏంటి? మొత్తం అప్పులు వర్తమానం వస్తుంది. ఎంతమంది ఈ రోజున అప్పులతో బాధపడుతున్నారు? అప్పు చేస్తాం. అప్పు జబ్బు. అప్పు ఒక జబ్బు అండి. మీకు తెలుసో తెలీదు, అప్పులు చేసిన వాళ్ళకంట అప్పులు ఉన్న వాళ్ళకంటే ఎక్కువ జబ్బులు ఉంటాయంట. ఏంటండి చెప్పండి? అప్పులు ఉన్న వాళ్ళకి జబ్బులు ఉంటాయి. ముఖ్యంగా ఏం జబ్బులో తెలుసా? బీపీ, షుగరు. ఏంటంటే అవి? ఎందుకంటే అప్పున్నోడికి ఎప్పుడు చూసినా అప్పు తీర్చాలి అనుకొని ఆలోచించుకుంటా ఉంటాడు, బాధపడిపోతూ ఉంటాడు. రేపు వస్తాడు, వడ్డీ కట్టాలి. బీపీ పెరిగిపోతుంటుంది, దిగులు పడుతూ ఉంటాడు. షుగర్లో అయిపోద్ది, బ్లడ్ షుగర్ అయిచేస్తుంది. చూసారా? కొన్ని వచ్చిపోయే జబ్బులు ఉన్నాయండి, చుట్టాల్లాగా వచ్చిపోతుంటాయి. అప్పుడప్పుడు తలపోటు, ఏంటంటే కడుపు నొప్పి, ఇంకేంటండి అప్పుడప్పుడు జ్వరము, అప్పుడప్పుడు విరోచనాలు, ఇట్లాంటివి వచ్చిపోతుంటాయి. కానీ కొన్ని జబ్బులు ఎప్పుడు ఉంటాయి శాశ్వతంగా మన దగ్గరే. ఏంటది? ఇదిగో లో షుగరు, బీపీ, ఏంటండి ఇంకేంటండి హై బీపీ, లో బీపీ, కిడ్నీలో స్టోన్లు, ఎన్ని రకాల జబ్బులు చూడండి. ఎవరికైనా మీకు జబ్బు ఉంది అని డాక్టర్ చెప్తే సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా? క్యాన్సర్ అన్నాడు అనుకోండి డాక్టరు, అయిపోయింది నా బతుకు. ఇంకా ఎంతమంది అండి, మా చర్చి వెనకాలే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది చెన్నైలో. ఇండియాలో ఉన్న అన్ని ఊర్ల నుంచి అక్కడికి పేషెంట్స్ వస్తారు. అది గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్ కాబట్టి అందరూ ఈ బ్లడ్ షుగర్లు, బ్రెయిన్ షుగర్లు, లంగు, లివరు, ఎక్కడెక్కడ శరీరంలో ఏ భాగాలకు వస్తాయో అన్ని రకాల పేషెంట్స్ అక్కడ ఉంటారు. చాలామంది చిన్న పిల్లలండి, 5, 6, 7 సంవత్సరాల పిల్లలు బ్లడ్ షుగర్తో బాధపడుతుంటారు, బ్రెయిన్ షుగర్తో బాధపడుతుంటారు. కంటి మీద క్యాన్సర్ వచ్చి చిన్నపిల్లోడు కన్ను లేకుండా పోయింది. వాళ్ళని చూస్తుంటే భలే వేదనగా ఉంటుంది. చూడండి, ఈ రోజున రకరకాలైనటువంటి బాధలతో మనుషులు కృంగిపోతున్నారు. నీకు దేవుడు కృపనిచ్చాడు. ఒకవేళ నీవు బాధలు లేని, రోగాలు లేని, అప్పులు లేని వ్యక్తివైతే నిజముగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ఇలాగ ఉండును. అయినప్పటికీ సాతాను మనల్ని శోధించటానికి ఆయా సమయాలలో మనకి ఒంటరితనాన్ని కలుగజేస్తాడు. ఉన్నట్టుండి ఏడుస్తూ కూర్చునేటట్టు చేస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావో కూడా తెలియకుండా ఏడుస్తుంటారు కొంతమంది. నేను అందరిలో ఉన్నప్పటికీ, సంతోషంగా ఉన్నట్టు కనపడుతున్నప్పటికీ కూడా తన మనసులో ఉన్నది అందరితో పంచుకోలేని పరిస్థితుల్లో, హృదయంలో ఉన్నది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒంటరిగా భరించే వారిగా చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనందరి పాపాన్ని ఒంటరిగా భరించాడు. ఏ శిష్యుడు యేసు ప్రభువుకు సహాయం చేయలేరు. ఏ వ్యక్తి ఆయన దగ్గర లేరు. ఆయన మానవుల దోషమంతా ఆయన మీదకి వచ్చినప్పుడు మనం మన దోషాలనే భరించలేకపోతున్నాం. ఒకరు వారు చేసిన తప్పునే వారు భరించలేక చంపేసి హత్యలు చేసిన వాళ్ళని చూడండి.
చంపేసిన తర్వాత వాళ్ళ మనస్సాక్షి తట్టుకోక వాళ్ళంతటా వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఏం చెప్తారు? నేనే చంపేశాను, నన్ను కూడా చంపేయండి అంటారు. కారణం వారు చేసిన దోషాన్ని వారే భరించలేరు. కానీ మనందరి దోషము యేసు ప్రభు మీదకి వచ్చినప్పుడు ఆ రాత్రి గెత్సెమని తోటలో ఆయన మరింత వేదన పడి ఆతురుగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన స్వేద గ్రంథులలో నుండి రక్తధారలు బయటకు వచ్చాయి. ఈ రోజున అన్ని వేదనలు అనుభవించిన వాడిగా ఆయన ఉన్నాడు గనుక, అన్ని రకములైన ఒంటరితనాన్ని అనుభవించి ఉన్నాడు గనుక, అన్ని రకాలైన నిందలు, అవమానాలు, పాపములకు రావలసిన శిక్షంతా భరించిన వాడిగా ఉన్నాడు గనుక, ఈరోజు మనం ఎటువంటి బాధలో ఉన్నా ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎవరి కుటుంబంలో ఏ బాధ ఉందో, ఎవరి హృదయంలో ఏ దిగులుందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబంలో గొడవలు అల్లర్లు ఉన్నాయో, అట్టి వారి మీద నీ కృపను కుమ్మరించు నాయన. మాకు సమాధానం కావాలయ్యా, మాకు సంతోషం కావాలయ్యా, మాకు నీవు కావాలి ప్రభువా. నీవుంటే మాకు మేలు, నీవుంటే మాకు చాలు, నీతో మాకు అన్నీ ఉన్నాయని నమ్ముతున్నామయ్యా. మా సమస్యలు, మా చింత, మా యొక్క వ్యసనాలు నీవు భరించినందుకు వందనాలయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయి. ఎవరి శరీరంలో ఏ బలహీనత ఉన్నదో, అది బీపీ అయినా, అది షుగర్ అయినా, అది కిడ్నీ ప్రాబ్లం అయినా, అది లివర్ ప్రాబ్లం అయినా, అది ఎటువంటి బలహీనత అయినప్పటికీ నాజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. నీ రక్తాన్ని మా హృదయములలో ప్రోక్షించు నాయన. మా శరీరాల్లో స్వస్థత దయచేయము, మా కుటుంబముల్లో సమాధానము దయచేయము. నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరికి జవాబు దయచేయి తండ్రి. ఎవరి గుండెల్లో ఏ దిగులుందో, ఏ వేదన ఉందో, ఏ సమస్య ఉందో, ఏ అన్యాయాన్ని భరిస్తున్నారో నీవెరిగిన దేవుడవు గనక అట్టి వారిని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయుచున్నాము తండ్రి, విడుదల చేయుచున్నాము నాయన. నా యేసయ్య నన్ను ముట్టాడు, నా శరీరాన్ని స్వస్థపరిచాడు, నా సమస్యలకు పరిష్కరించాడు, నా పాపములు క్షమించాడని సంతోషంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని కొనసాగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు
చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.